హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, మా మామయ్య గారి బైక్ అయితే చూశారు కదా, ఈవీ బైకు. ఇంతకుముందుకు మన వీడియోలో ఉంటుంది. మా మామయ్యకు డ్రైవింగ్ చేయించింది ఆ బైక్ని నేను ఒకసారి ట్రై చేద్దామని అయితే చూశాను అనమాట. నాకు డ్రైవింగ్ రాదు, కాకపోతే డ్రైవింగ్ వస్తుందా రాదా అనేది ఒకసారి ట్రై చేస్తే, నిజంగా డ్రైవింగ్ వస్తే ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కంపల్సరీ మా వారు ఉంటేనే వెళ్ళాల్సి ఉంటుంది, లేకపోతే లేదు. అదే నేను కనుక నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది, నేను మామూలుగా వెళ్ళొచ్చా అనేసి అయితే ట్రై అయితే చేశాను. కాకపోతే అన్నీ వస్తున్నాయి నాకు, ఇట్లా అన్నీ పట్టుకోవడానికి. నాకు సైకిల్ వచ్చు, నాకు యాక్సిడెంట్ కాకముందుకు సైకిల్ దొక్కితే ఇది ఈజీయే కదా. కాకపోతే నా కాళ్ళు లేనిది ఆర్టిఫిషియల్ లెగ్ ఉంటుంది కదా, అది బండి మూవ్ అవుతుంటే ఇట్లా జారి కింద పడడం వల్ల నాకైతే ఎంత ట్రై చేసినా రాలేదన్నమాట. ఎందుకనంటే ఎప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ మా వారు ఉంటేనే వెళ్ళాల్సి ఉంటుంది. మామూలుగా మనం ఏదైనా ఫంక్షన్లు ఉంటాయి, మా ఊర్లో ఫంక్షన్ హాల్స్ దూరం ఉంటాయి. ఇక ఊరికే ఎవరిని బతిలాడాలి, ఇక ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కదా. బతిలాడని పక్కకు పెడితే వాళ్ళ పని తీసి పెట్టుకొని మన కోసం రమ్మంటే అది కరెక్ట్ కాదు కదా. అదే నాకు కనుక వస్తే నేను ఇట్లా ఒకటి కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో అయితే మా వారిని అయితే అడిగాను, నేర్పివ్వండి, నేర్పిస్తే మనం ఇట్లా ఏదైనా చిన్న తీసుకుంటే పిల్లలకు కానీ నాకు కానీ యూజ్ అవుతుంది కదా అనేసి అయితే అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ నువ్వు ఇది నేర్చుకుంటే వస్తే చూద్దాము అనేసి అయితే మా వారైతే నాకు చూపిస్తున్నారు. మా వారైతే చాలా బాగా నేర్పిస్తారు బైక్ అయితే. మా పాపకు నేర్పించాడు, కానీ తొందరగా నేర్పిస్తాడు. నాకు ఇట్లా నా కాలు సపోర్ట్ లేక నాకు అసలు నడపడానికి అయితే రాలేదనమాట. ఏదో ఇలాగనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్, ఎవరు నవ్వుకోకండి. మంచిగానే ఉంది. మామూలుగా మనకు సైకిల్ వస్తే ఈజీ అన్నమాట, మనకు హ్యాండిల్ చేయడం అనేది ఈజీగా నడపవచ్చు. కాకపోతే నాకు ఇట్లా కాలు అనేది ఎలా ఉంటుందంటే, ఇట్లా ఏదైనా ఎత్తేసినట్టు కాగానే కాలు అనేది నాకు కిందికి జారుతుంది అనమాట. అది మన సపోర్ట్ ఉండదు కదా. అలా లేకపోవడం వల్ల నాకు ఊరికే ఇట్లా కిందికి జారి పడడం అయితే జరిగింది. కాకపోతే అప్పుడప్పుడు నాకు ఇక్కడ వెయిట్ అనేది ఉండదు కదా లెఫ్ట్ సైడ్కు, అలాగా చూసారు కదా, దాని మీకెళ్ళి హ్యాండిల్ మీకెళ్ళి కాలు అనేది కింద జారడం వల్ల నాకైతే రాలేదన్నమాట. అది జారుతుంటే ఇట్లా బండి అనేది ఇట్లా నాకు సైడ్కు వంగినట్టు అయిందనమాట. ఇక ట్రై చేసాము కానీ రాలేదన్నమాట. ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్. కాకపోతే నాకు బండి వస్తే నేను బయటికి వెళ్ళడానికి దేనికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకున్నాను. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కంపల్సరీ ఇక్కడ మనకు మా ఊర్లో 3 ఫంక్షన్ హాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 3 ఫంక్షన్ హాల్స్ దూరమే ఉంటాయి అన్నమాట. ఫంక్షన్స్కి వెళ్ళకపోతేనేమో ఏదైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళకపోతే రాలేదు అనుకుంటారు కదా. ఇక వెళ్ళాలంటే అంత దూరం నాకు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుండే. సరే ఒకసారి ట్రై చేద్దాము అని అయితే ట్రై చేశాను. కాకపోతే వస్తుంది. నా కాలు ఇట్లా బండి మూవ్ అవుతుంటే కాలు జారి కింద పడడం వల్ల అలా జారడం వల్ల నాకైతే కరెక్ట్గా అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎంతో ట్రై చేశాను, వస్తుంది అనుకున్నాను, కాకపోతే అస్సలు రాలేదన్నమాట. 2-3 సార్లు అయితే ఇట్లా కొద్దిగా సేపు అయితే మా వారు పట్టుకొని చూపించారు. తర్వాత ఇట్లా నేను ఒక్కదాన్ని సరే మామూలుగా ఇప్పుడంటే పట్టుకుంటుండు తను, నేను నడపాలి అనుకుంటే బయటికి వెళ్ళాలి అనుకుంటే ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అని అలాగిట్లా ట్రై చేశాను ఒక్కదాన్నే. కాకపోతే రాలేదన్నమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే. ఇప్పుడు నేను అది ఉంటుంది కదా కాలు పెట్టుకునేది, దాని మీద పెట్టినప్పుడల్లా అట్లా జారి కింద అయితే పడుతుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, ప్రతిసారి మనం చేయి సపోర్ట్ తీసుకొని అయితే పెట్టలేము. మళ్ళీ ఇట్లా నాకు లెఫ్ట్ లెగ్కు లెఫ్ట్ హ్యాండే పెట్టుకోవాలి కదా, అలా నాకు లెఫ్ట్ హ్యాండ్ కరెక్ట్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల ఇట్లా కరెక్ట్గా రాలేదని అయితే నాకు అనిపిస్తుంది. ఇక అయినా ట్రై చేశాను కొద్దిగా సేపు. ఇక మా వారైతే చాలాసేపు చూపించారు. నేనే ఇక సర్లే రాదులే అనేసి అయితే ఇంతకుముందుకు ఒకసారి స్కూటీ ఇట్లా చూశాను. సేమ్ ఇదే ప్రాబ్లం, స్కూటీ ఇట్లా మొత్తం బ్యాలెన్స్ వస్తుంది. కాకపోతే మనం ఇట్లా ఇది లెఫ్ట్ లెగ్ సైడ్ మనకు బ్యాలెన్స్ పడ్డప్పుడు ఇట్లా కాలు అనేది కింద పడ్డట్టు అయ్యి నాకు కొంచెం అయితే భయం అయితే వేసింది.
ఇక ట్రై అయితే చేశాను ఫ్రెండ్స్, అసలు అయితే రాలేదన్నమాట. ఒక 2-3 సార్లు అక్కడ ఇక్కడ చూశాను, ఇంకా రాలేదు. ఇక సరేలే, ఇక ఏం చేస్తాం. కాకపోతే వచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు, డ్రైవింగ్ వచ్చి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకనంటే ఎక్కడికి వెళ్ళినా మా వారైతే ఉండాలన్నమాట నాకు. తను ఇక ఎప్పుడు మనతోటి ఉంటే కాదు కదా, డ్యూటీ చేసుకోవాలంటే డ్యూటీకి వెళ్ళకపోతే వాళ్ళైతే ఊరుకోరు కదా ప్రతిసారి లీవ్ పెడితే. అలా తను లేకున్నా నేను బయటికి పోయేది ఉంటే చాలా బాగుండేది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.